మన సిరిసిల్లాలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరిగింది. అవునా నిజమా? మన సిరిసిల్ల డిస్టిక్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. సో మన సిరిసిల్లాలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరిగింది. అది మీ అందరికీ తెలుసా? ఈరోజు గేమ్ చేంజర్ సినిమా షూట్ చేసిన లొకేషన్ని మీకు చూపించడానికి వచ్చిన. సో ఈ షూటింగ్ లొకేషన్ ఎక్కడ అంటే సిరిసిల్లాకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్బే కట్కూర్ గ్రామంలో ఈ చెక్ డ్యామ్ వద్ద అంటే వాగులో ఈ షూట్ అయితే చేశారు. సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ సీన్ అయితే ఉంటుంది. ఈ సీన్లో విలన్గా నటించిన ఎస్జే సూర్య గారు అట్లనే నవీన్ చంద్ర గారు అయితే వాళ్ళిద్దరు సీన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరందరూ సినిమాలో చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు గుర్తుపడతారు. సో ఈ లొకేషన్స్ ఒక్కసారి మీరు వెనకాల నాకు కనిపిస్తున్న చెక్ డ్యామ్ని చూస్తే కనుక సో అటు సైడ్ ఇటు సైడు సో దాన్ని చూస్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. కానీ మధ్యలో ఒక చిన్న బావి కూడా ఉంటుంది. సో ఆ బావిని చూసి మీకు ఫస్ట్ లాంగ్ షాట్ వస్తుంది, ఏది డ్రోన్ షాట్. సో ఆ డ్రోన్ షాట్లో మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాల్సింది ఏదంటే ఆ 2 పిల్లర్ లాగా ఉన్నాయి కదా, సో అదొన్ను ఈ చిన్న ఒక బావి. సో ఇది చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. షూట్ చేసిన సమయంలో అప్పుడు వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఇప్పుడు గుర్తుపట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడే షూట్ చేశారు. సో ఇదే కాకుండా సో ఇటు సైడ్ దింపితే ఇక్కడ ఒక చిన్న సెట్ కూడా వేశారు. ఎస్జే సూర్య గారు అట్లనే మన నవీన్ చంద్ర గారు ఒక చిన్న గుడిసెలో మాట్లాడుకునే సీన్ అయితే ఉంటుంది. సో అది కూడా ఇక్కడే షూట్ చేశారు. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఇది మన గుడిసెకి సంబంధించిన ఏదైతే వేశారో సో అవంతా తీసుకెళ్లారు. కానీ కాకపోతే చిన్న చిన్నవి ఇక్కడైతే కనిపించాయి. సో అది కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో ఈ చెట్లు కూడా ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ మీకు కనిపిస్తాయి. మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఆ సినిమాలో 1 minute 40 seconds ఏమో ఉంటుంది ఆ సీను. ఆ సీన్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ సెట్ వేయడం వల్ల లారీలు అట్లనే జేసీబీలు ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ షూట్ మొత్తం ఇక్కడే జరిగింది. అది సో గైస్, ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎస్జే సూర్య గారును నవీన్ చంద్ర గారు ఉన్న సీన్లో ఒక గుడిసె అయితే సీన్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్స్తోని ఒక మ్యాట్ అయితే కనిపిస్తుంది. అది ఇదే. ఆ సెట్ అంతా తీసుకెళ్ళిపోయారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది కూడా విండో లాగా కనిపిస్తుంది ఆ సీన్లో. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 18 minutes 50 seconds దగ్గరేమో కనిపిస్తుంది ఇది. సో అట్లనే బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ ఇదే లొకేషన్ ఉంటుంది. అప్పుడు ఇంకా లారీలు ఇట్లా ఉంటాయి. అండ్ ఈ సెట్ అంతా తీసుకెళ్ళిపోయారు. ఓన్లీ ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం మిగిలి ఉన్నాయి. అప్పుడు ఇక్కడ మొత్తం గుంతలు అవి ఇందులో వాటర్ అయితే నింపారనమాట. సో ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగా అనిపించడానికి. సో ఇంకొక సీన్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఫస్ట్ ఇట్లా వస్తుంది సీన్. ఒక్కసారి ఇంకా చూపిస్తా. సో ఇట్లా వస్తుంది ఏది మన డ్రోన్ సీను. సో దీని తర్వాత ఇట్లా లారీలు వెళ్తూ ఉంటాయి ఇట్లా ఇట్లా. సో ఇంకొక సీన్లో లారీలు వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు ఈ అటు సైడ్ ఇటు సైడ్ గుంతలో వాటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది అంటే ఈ వైట్ కలర్లో ఉన్నది శ్మశాన వాటిక. సో ఆ శ్మశాన వాటిక యొక్క ఆ పిల్లర్స్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి ఆ లారీలో ఏదైతే వెళ్తున్నాయో. సో అప్పుడు సో ఇట్లా వెళ్తానే అటు అప్పుడు ఇక్కడ రోడ్ కూడా చేశారు, ఇది మట్టితో రోడ్ కూడా వేశారు. సో ఇదే మనకి 100% ఇక్కడే షూట్ చేస్తారు అనేదానికి ప్రూఫ్స్ ఇవే. ఒకప్పుడు మన సిరిసిల్లకి ఒక్క సినిమా షూట్ కూడా జరగలేదు మన సిరిసిల్లలో. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే గత 3-4 సంవత్సరాల్లో చాలా సినిమాలు షూటింగ్స్ అయ్యాయి. బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. సో ఇది మనకి చాలా గొప్ప విషయం. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కూడా మన సిరిసిల్లని చూస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మన సిరిసిల్ల డిస్టిక్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. సో అవన్నీ మన సిరిసిల్లలో మనం ఇప్పుడు రెగ్యులర్గా చూసే ప్లేసెసే. కానీ అవి సెట్ అయ్యడం వల్ల లేకపోతే మనకి తెలియకపోవడం వల్ల మనం వాటిని గుర్తించలేకపోతున్నాం. సో బలగం సినిమా 90% ఇక్కడే షూట్ చేశారు మన సిరిసిల్లలో. కనగర్తి కావచ్చు, మన కొల్లూరు కావచ్చు, సో ఇవన్నీ వెంకటాపూర్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారి
బాలయ్య బాబు గారి సినిమా వీరసింహారెడ్డి కూడా సిరిసిల్ల పక్కనే ఉన్న ఉబులాపూర్ అనే గ్రామంలో సో అక్కడ ఒక కెనాల్లా ఉంటుంది, అక్కడ షూట్ చేశారు. సో ఇట్లా చూసుకుంటే చాలా సినిమాలు షూట్ చేశారు. సిరిసిల్లాలో ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో టెంపుల్సే కాకుండా ఇట్లాంటి లొకేషన్స్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇవి చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇట్లాంటి ప్రపంచానికి తెలుస్తుంది. సో ఏంటంటే సినిమా షూటింగ్స్ అట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో మన సిరిసిల్లలో ఇట్లాంటి లొకేషన్స్ కూడా ఉన్నాయని మనం కాకపోతే ఇంకొకరు చెప్పుకుంటారు చెప్పండి. సో మనం చూపిస్తేనే కదా ప్రపంచానికి తెలిసేది. ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్లాంటి వీడియోస్ వల్ల మన సిరిసిల్లకి షూటింగ్స్ రావడం కానీ, సో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగడం కానీ, అట్లానే షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా జరుగుతాయి మన సిరిసిల్ల డిస్టిక్లో. సో ఇవన్నీ జరగడానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.